హాయ్ అండి. నేను మీ నిషిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కప్పు బియ్యం పిండితో మనం ఇలా పూరీలాగా పొంగే ఒక మంచి సాఫ్టీ అయిన టేస్టీ బజ్జీలను అయితే ప్రిపేర్ చేస్తున్నాం. చాలా క్రంచీగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. బియ్యంతో మనం బజ్జీలు వేసుకుంటే చాలా చాలా చిరాగ్గా వస్తూ ఉంటాయి కదా. సో ఈరోజు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఇలా గుల్లగా చాలా రుచిగా ఉంటాయి. ముందు ఒక బౌల్ తీసుకుని ఇందులో నేను 1 కప్పు వరకు బియ్యం పిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇందులో మనం ఇంకొక ఇంగ్రీడియంట్, నేను అదే 1/2 కప్ వరకు నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను అనమాట. గోధుమ పిండి ఎందుకంటే మనకి కొంచెం సాగడానికి ఉపయోగపడుతుంది. మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చండి. గోధుమ పిండి అయితే హెల్దీ. ఇక్కడ నేను 1/2 కప్ కంటే తక్కువ కొంచెం పులిసిన పెరుగు తీసుకుంటున్నాను. బాగుంటుందన్నమాట. మీ దగ్గర లేకపోతే నార్మల్ పెరిగైనా ఒక 1 కప్ వరకు వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బజ్జీల పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ రైస్తో చేసిన ఈ బజ్జీలు అనేవి చాలా రుచిగా ఉంటాయండి. ఎలా పొంగుతాయంటే అసలు మనం మైదా పిండితో అన్హెల్దీగా వేసుకునే బజ్జీల కంటే కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకి చక్కగా అప్పటికప్పుడు చేసి ఇచ్చేయచ్చు అనమాట. సో నేను ఇలా కలిపేసుకొని జస్ట్ నూనె వేడయ్యేంత వరకు పక్కన పెట్టుకున్నాను అంతే. మరీ ఎక్కువసేపు కూడా మనం నానబెట్టాల్సిన పని ఉండదు. మనం ఒక 6 మినిట్స్ పాటు అలా పక్కన పెట్టేద్దాము. ఈలోపు నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి వేడి చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకున్నాం అనుకోండి. ఎప్పుడు కూడా వంట సోడాని ముందే వేసేసుకుని కలిపేసుకొని ఎప్పుడు కూడా కలిపేసుకొని మూత పెట్టేసి అలా పక్కన పెట్టకండి. ఆయిల్ పీల్ చేస్తుంది అనమాట. అప్పటికప్పుడు కలుపుకోండి. నేను చెప్పినట్టు చేయండి. ఎంత బాగా పొంగుతాయో మీకే తెలుస్తుంది. దేనికైనా సరే మనం నార్మల్గా చేసుకునే వాటికి ఎలా సాగుతుందో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలన్నమాట. వంట సోడా వేసాం కదా, మొత్తం పిండి అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఇంకా మనం బజ్జీలు వేసేసుకోవడమే. ఎప్పుడు కూడా మనం ఇలా చేసుకోవడమే కరెక్ట్ అండి. వంట సోడాని వేసేసుకొని మనం అలా నానబెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ పీల్ చేస్తాయి, రుచిగా కూడా ఉండవు, పొంగవు కూడాని. కాబట్టి మనం ఈ విధంగా అప్పటికప్పుడు వేసుకొని ఇలా బజ్జీలా వేసేసుకుంటే సాఫ్ట్ అయిన టేస్టీ క్రంచీ మనకి మౌత్ మెల్టింగ్ బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట.